మరో 2 రోజుల్లో పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ హరిహర వీరమల్లు ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. నిన్ననే ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. బాగానే జరిగింది, కానీ అభిమానుల్లో ఎక్కడో ఏదో తెలియని చిన్న వెలతి కనిపించింది. అదేంటంటే ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన క్రిష్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి రాకపోవటం. ఈ చిత్రాన్ని మొదలుపెట్టింది ఆయనే అన్న సంగతి మనందరికీ తెలిసిందే. చాలా కాలం ఓపికగా పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చినప్పుడే షూటింగ్స్ చేసుకుంటూ వచ్చాడు. కానీ పవన్ కళ్యాణ్ మధ్యలో రాజకీయాలతో ఫుల్ బిజీ అవటంతో డైరెక్టర్ క్రిష్ ఈ చిత్రం నుంచి వేరే ప్రాజెక్ట్కి కమిట్మెంట్ కారణంగా షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన స్థానంలోకి జ్యోతి కృష్ణ వచ్చాడు. అయితే క్రిష్ నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో లేని లోటు ఇప్పుడు పూడ్చే ప్రయత్నం చేశాడు. కాసేపటి క్రితమే ఆయన ట్విట్టర్లో హరిహర వీరమల్లు గురించి ట్వీట్ వేశాడు. ఆయన మాట్లాడుతూ, హరిహర వీరమల్లు మొత్తానికి ఈ ప్రపంచంలోకి ఎంటర్ అవ్వబోతున్నాడు. కానీ సైలెంట్గా రావటం లేదు. ఒక గొప్ప ఆశయంతో రాబోతున్నాడు. మన చరిత్రకి ఉన్న బలం ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది. మన పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాకు ఒక అద్వితీయమైన శక్తి. ఆయనలో ఉన్న ఫైర్ని ఏ కెమెరా కూడా సంపూర్ణంగా క్యాప్చర్ చేయలేదు. ఈ చిత్రం కోసం ఆయన తన సర్వస్వం వెచ్చించాడు. ఆయన ఎంత కష్టపడి ఇష్టపడి నటించాడో నాకు తెలుసు అంటూ చెప్పుకొచ్చాడు. నిర్మాత ఏఎం రత్నం గురించి మాట్లాడుతూ, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలో ఏఎం రత్నం గారు ఎన్నో అద్భుతమైన గ్రాండియర్ చిత్రాలను అందించారు. ఒక్క సినిమా ఎంత గ్రాండ్గా తీయాలో ఆయన ముందే తన కళ్లతో ఊహించేసుకుంటాడు. ఎంత ఖర్చైనా వెనుకాడడు. అలాంటి గొప్ప నిర్మాతలు చాలా అరుదుగా దొరుకుతూ ఉంటారు అని చెప్పుకొచ్చాడు. ఇంకా ఆయన ఏం మాట్లాడాడు మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇంత పెద్ద ట్వీట్లో ఆయన ఎక్కడా కూడా డైరెక్టర్ జ్యోతి కృష్ణ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చూస్తూ ఉంటే వీళ్ళిద్దరి మధ్య ఈగో తారాస్థాయికి చేరినట్టుగా హరిహర వీరమల్లు ట్రైలర్లో కానీ మేకింగ్ వీడియోలో కానీ ఎక్కడా క్రిష్ పేరు కనిపించదు. అలా కనిపించకుండా చేసింది జ్యోతి కృష్ణని అని సోషల్ మీడియాలో విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇతనికి ఉన్న బలం ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది. మన పవన్ కళ్యాణ్ గారు ఈ కనిపిస్తుంది.